రైతులపై వాన ఏమైనా పగబట్టిందా? అలానే కనిపిస్తోంది. తెలంగాణలో రైతులపై వానలు పగబట్టాయి. అకాల వర్షాలతో అపార నష్టం వాటిల్లుతోంది. వరంగల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి తడిసి ముద్దైంది. అమ్మకానికి తీసుకొచ్చిన పత్తి తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తి బస్తాలు కాపాడుకోవడానికి రైతులు పాట్లు పడుతున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది వరి, పత్తి పంటలు. పంట నష్టం లెక్క తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కానీ ఈలోపే మళ్లీ వాన. బైక్ పై వెళ్లి పంటల్ని పరిశీలించారు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా. పంటల్ని పరిశీలించి రైతులని ఓదార్చారు వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి. పంట నష్టాన్ని తెలుసుకున్నారు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. సాయంత్రం వరకు పంట నష్టం లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుందో తింటానికి బియ్యం లేకుండా వాడి బాకీ తెచ్చి పెట్టిన నాకు కొడుకులు లేరు. ఆ భూమి నేను నమ్ముకున్నా. ఆ భూమి ముంచిపోయింది. ఎట్లా చేసినా ప్రభుత్వం దయ. ఇక్కడికి వచ్చే 3 రోజుల కంచి అన్నం తినకుండా అట్లా పండుకొని ఉన్నా. అంతా అటు మొక్కన కట్టలు దిగినాయి, మోసు పెట్టింది, అంతా ఆగం చేసింది. పెట్టుబడికి చూతా బాకీ తెచ్చిపెట్టినా చక్కదనం లేదు. అయ్యో కోసుకుందాం అంటే తెల్లారితే వద్దు. ఇక ఇక్కడ పక్క వాళ్ళు కోసారు కదా, తెల్లారితే వస్తుంది కదా, కోసుకుందాం అనుకున్నా.